తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రచార ఘట్టం ముగియడంతో పార్టీల ప్రచార రథాలకు బ్రేకులు పడ్డాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. 2014-2019తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగితే లాభించేదెవరికి, తగ్గితే నష్టపోయేదెవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రేపు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. రేపు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ జరగనుంది. అనంతరం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు సిద్ధమవుతున్న క్రమంలో ఓటర్ చైతన్యంపై చర్చ సాగుతోంది. ఏపీలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత 3 విడతల పోలింగ్ లో అనుకున్నంత స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా నగరాల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కావడం లేదు. గత గణాంకాలు చూస్తే 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 55 నుండి 68% ఓటింగ్ నమోదవుతూ వస్తుంది. ఏపీలో ఈసారి పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల సంఘం ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ఏర్పాట్లు చేసింది. గత ఎన్నికలతో చూస్తే ప్రతిసారి ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తుంది. గడిచిన 20 ఏళ్లలో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కూడా అదే పందా కొనసాగింది. 2019 ఎన్నికల్లో 79.64% పోలింగ్ జరిగితే ఈసారి 80% దాటి ఓటింగ్ జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2004 ఉమ్మడి ఏపీలోని 69.96 పోలింగ్ శాతం నమోదైతే 2009లోని 72.72 పోలింగ్ శాతం నమోదైంది. విభజన తర్వాత 2014లో 78.41%, 2019లో 79.64% ఓటింగ్ నమోదైంది. ఈసారి కూడా ఆ స్థాయి దాటి ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.